మా మీరెందుకమ్మా ఏడుస్తున్నారు? డోంట్ వరీ అమ్మా, అంత ఊరికే ఐ వాష్. మేము కనుక్కున్నాం, వాళ్ళు బానే ఉన్నారట. ఆ డిఎస్పీ ఓ మెంటలోడు, వాడి గోల తట్టుకోలేక వచ్చాను. ఇంకేం కాదు. ఇప్పుడు నిజం చెప్తారా చెప్పరా? మిమ్మల్ని బతిమాలుకోవాలా? సార్, ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ సార్. ఏయ్, వెళ్ళి వెతకండి. ఏ రూము వదలకండి. పోలీసు వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇచ్చేది మాలాంటి వాళ్ళని పట్టుకోవడానికేగా. నువ్వు వెళ్ళమ్మా. సరే. మామయ్య, బండి స్టార్ట్ అవుతుంది కదా, తనొచ్చి నెట్టాలి. ఫాస్ట్ ఫాస్ట్. బండి స్టార్ట్ అవుద్దా అవదా సరిగ్గా చెప్పాడు, చెవులేదుగా. ఈ బండికి మాత్రమే కాదు, నీ కూడా స్టార్టింగ్ ట్రబులే. అందుకనే నిన్ను తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చాను. అసలే ఎండతో చికాగ్గా ఉన్నాను. నోరు మూసుకొని పోవే. ఏమయ్యా, ఏమీ తెలియనట్టు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చానా? నీకు నోరు బాగా ఎక్కువైందే. నొప్పిగా ఉంది. నీ కొట్టడం ఒక్కటే తెలుసు. నేను చెప్పింది చేయగలవా నువ్వు? ఏంటి? నువ్వు మావయ్య విడిగా ఉన్నారు కదా, మరి మాకు తోడుగా 100 మంది ఉన్నారా? అది కాదు, మావయ్య ఏ మూడ్ లో ఉన్నాడో తెలుసుకో. మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చారంటే అదే, నా కాలేజ్ అయిపోయింది కదా, ఐఎమ్ ఫ్రీ బర్డ్. ముహూర్తాలు చూసి పెట్టుకున్నావంటే పెళ్లి చేసుకోవచ్చు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడాలో తెలియదు. బుద్ధి లేదు. నాకు బుద్ధి లేదా? ఈ పాటకి నన్ను చేసుకుని ఉంటే ఇద్దరం హనీమూన్కి వెళ్లేవాళ్ళం. అది వదిలేసి మండు టెండలో ముసలుడితో అడవిలో చొక్క. ఎవరిని ముసలుడు అంటున్నావు? ఎవరిని ముసలుడు అంటున్నావు? నిన్ను ఏ ఆయన ఏమన్నా యువకుడా? ఆయన గురించి మాట్లాడితేనే కోపం పొడుచుకొని వచ్చేస్తుంది. తీసుకో. ఏంటే? నా కళ్ళ ముందే తినవయ్యా. విసిగించకే. నీకోసం ఇష్టంగా తెచ్చాను, తీసుకెళ్ళి ఆయనకు పెట్టేయకు. ఏంటి దేవి ఇది? ఏం లేదు నాన్న. ఆగో, అలా వాచిపోతే ఏమి లేదంటావేంటి? పొరుకురికింది నాన్న. పురుగా అంత కందిపోయింది? చెల్లెమా, నువ్వు చూడలేదా? ఏమైంది? చూడలేదు. ఏమ్మా ఏమైంది? ఏం లేదత్తయ్య, పొరుకురికింది. చూడండి బాబా, చంప వాచిపోతే ఏమి లేదంటుంది. మాధవయ్య, 3 రోజులుగా కొట్టు తెరవలేదు. నువ్వు వెళ్ళి కాదు బాబా, దాని చంప వాచిపోతే ఎలా? తను నీ కూతురైతే నా కోడలు మాధవయ్య. ఆ గొడవ మేం చూసుకుంటాం. నువ్వు వెళ్ళి కొట్టు తెరు. వెళ్ళేటప్పుడు ఆ తలుపులేసాడు. చెప్పమ్మా, ఏమైంది? ఎందుకలా వాచిపోయింది? ఏం లేదత్తయ్య. ఏమైంది దేవి నీకు? ఏం లేదు మావయ్య. ఏమైందో చెప్పి చావో. ఏడవకమ్మా, ఊరుకో. ఏమైంది నీకు? మా లోపల తీసుకుపో. రామ్మాదేవి, మనం అడవులు పట్టుకుని తిరుగుతూ ఉంటే అయ్యగారు సొంత చూసి ఎక్కడో మకాం పెట్టుంటాడు. వదిన ఎక్కడికి వెళ్ళామని అడుగుంటది. ఆయన గారు సమాధానం ఇలా చెప్పుంటాడు. ముందు అన్నగారి అలవాట్లు మార్చుకోమనండి. బుద్ధిగా ఉండేలా ఉంటూ ఉండు, లేకపోతే నీ కాళ్ళు విరిచేసి పడుకోబెట్టేస్తాను. ఇప్పుడు ఎందుకు మీరు అరుస్తున్నారు? అడ్డమైనోడికి ఏదో చెప్తే అది విని నా మీద అరుస్తారా? నువ్వెలాంటి వాడు ఊరందరికీ తెలుసు. సూసాయిగా నేను కూడా విన్నాను. అతిగా పోయావనుకో. అయితే ఎవరు ఏం చెప్పినా నన్ను పట్టుకుని అరుస్తారనమాట. ఏంటే ఏంటే నువ్వు వస్తే భయపడిపోతామా? మా తండ్రి కొడుకుల మధ్య నీ పంచాయతీ ఏంటి? అడ్డమైన వాళ్ళ కోసం ఇంట్లో ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం ఏం అలవాటు? బుద్ధిగా చెప్పినట్టు వినండి. ఏ గొడవలు
అయ్యా రిమాండ్ కేసు అండి. ఇవ్వు. అయ్యా టీ పెట్టి వెళ్ళు. వద్దు సార్. అరే రావయ్యా, ఆ పేపర్ పట్టుకుని తీవయ్యా. మాట్లాడలేను సార్. నువ్వు ఎవరితోనూ మాట్లాడక్కర్లేదులేరా. పద 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 సార్ మాట్లాడండి. సార్ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మాట్లాడు గంగులు. నెక్స్ట్ ఎవరు రండి, త్వరగా రావాలి. మాట్లాడు, పర్లేదు. మాట్లాడవయ్యా, చెప్తున్నానుగా, తీసి మాట్లాడు. ఓయ్, మాట్లాడవయ్యా. మాట్లాడవయ్యా, మాట్లాడు మాట్లాడు. హలో హలో గంగులు. జీ సాబ్. నన్ను క్షమించు గంగులు. మా నాన్నని చంపేసి రగ్దా సాబ్ మా అబ్బాయిని ఎత్తుకుపోయేసరికి ఏం చేయను. ఇకెప్పుడు ఆ ఊరికే వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఏ మొహం పెట్టుకుని వెళ్ళను? నా ఆస్తంతా అమ్మేసైనా నిన్ను విడిపిస్తాను. ఆ తర్వాత ఎన్ని కేసులు వచ్చినా నేను చూసుకుంటాను. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో నీకు నేను చెప్పక్కర్లేదుగా. కానీ గుర్తుంచుకో గంగులు, ఒకవేళ గురి తప్పిందో మనం అయిపోతాం. బండి